మనకొద్దు, లోక నిర్ణయాలు మనకొద్దు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని బిడలుగా పిలవబడి కూడా, ప్రభు బిడలమని పిలిపించుకుంటూ కూడా లోక సంబంధన ఆచారాలు లేకుండా ఏ కార్యం చేయట్లేదు. ఏంటంటే బంధువులు ఫీల్ అవుతారు సార్, కులం ఒప్పుకోదండి, వాళ్ళు బాధపడడం మాకు ఇష్టం లేదండి, రేపొద్దున వాళ్ళు రారండి. వాళ్ళు ఎలాగా రారండి నీ దగ్గరికి? నువ్వు ప్రభువుని అంగీకరించావని తెలిసి వాళ్ళు ఎప్పుడు రారు నీ దగ్గరికి. బంధువులు చాలాసార్లు వేలాడుతున్నావు చూసావా? ఇలా అంటున్నా ఏమనుకోకండి, చాలా మంది బంధువులు రాబంధువుల్లాగా ఉన్నారు కానీ నిజమైన బంధువులు లేరు చాలా మంది. నీ పర్సు ఖాళీ అయిపోయిందని మెసేజ్ పెట్టి ఎవరికైనా ఒకడు వస్తాడేమో చూడు నీ దగ్గరికి. ₹1,00,00,000 అప్పులు పాలైపోయినని మెసేజ్ పెట్టు నీ బంధువులందరికీ. ఆ మరుక్షణమే నువ్వు వాట్సాప్ గ్రూప్లో బయట రాబోతున్నాను అడుగు. రిమూవ్డ్ అంటారు అంతే, నిన్ను తీసేయడమే గ్రూప్లోంచి. ఇంకా మళ్ళీ ఉండరు. ఎందుకోసం? నాకు మీ దగ్గర నుంచి ఇది కావాలి అని ఎవరినైనా అడుగు, నంబర్ బ్లాక్ చేసి పడేస్తారు నిన్ను, కనీసం రీచ్ అవ్వడానికి కూడా అవకాశం లేకుండా. దిస్ ఈస్ హౌ ద వరల్డ్ వర్క్స్ నౌ.